చెప్పండి అంబిక గారు. రాదర్ దాన్ యాక్టింగ్ ఇంకా మీకు ఏదో స్పెషల్ ఉన్నాయని, మీ స్పెషాలిటీస్ ఉన్నాయని విన్నాను, చెప్పగలరా? అంటే యాక్ట్రెస్ యాక్టింగ్ తప్ప నేను గర్బా డాన్సర్ కూడా. సో టెల్ us అబౌట్ మయసభ అండి, హౌ ఇట్ హ్యాపెండ్. సో మయసభ బేసిక్లీ ఎలా జరిగిందంటే కిరణ్ సార్ హూ రన్స్ డ్రీమ్స్ కాస్టింగ్ ఏజెన్సీ, ఓకే. ఇతను నాకు ముందు నుంచే పరిచయం ఉండే. సో ఒకరోజు పిలిచారు ఆడిషన్ కోసం అని చెప్పారు, ఇలా రాయలసీమ స్లాంగ్ ఉంటుందని. అబౌట్ ద రెమ్యునరేషన్ అండి మరి? రెమ్యునరేషన్ ఇచ్చారు, బాగానే ఇచ్చారు. ఇంకా మయసభ కాకుండా ఇంకా ఏం మూవీస్ చేశారు? సో మయసభ ముందు నేను ఇంకా ఈ గార్బా గురించి చెప్పండి, ఎలా నడుస్తుంది అక్కడ? అవును. సో గర్బా ఈజ్ యాక్చువల్లీ గుజరాతీ ఫోక్ డాన్స్, విచ్ ఇస్ సంస్కృత గర్భగుడి. గర్భగుడి. సో గుజరాత్ లో, మహారాష్ట్రలో, ఇంకా కొన్ని వేరే సిటీస్ లో ఇది చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు. రఫ్ గా ఏమైనా చూపించగలరా మీరు? అక్కడే కూర్చొని మాకేమైనా ఇలా ఇలా? దిస్ ఇస్ వాట్ ఐ యామ్ డూయింగ్, ద హ్యాండ్ మూవ్మెంట్ ఓన్లీ. సో అలా క్లాప్స్ చేసి అలా ఉంటుంది స్టెప్స్. మీరు ఇంత హస్కీ వాయిస్ ఉన్నారు, పాటలు ఏమైనా పాడారండి? అవును. మా వ్యూవర్స్ కోసం ఒక సాంగ్ పాడితే బాగుంటుంది. పవన జస్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర సీతా కళ్యాణ వైభోగమే. ఎలా వెల్కమ్ ఉంది ఇండస్ట్రీ నుంచి? ఎలా అనిపించింది తెలుగు ఇండస్ట్రీ? ఈ కమిట్మెంట్ ఏంటి? ఏమైనా కమిట్మెంట్ ఇస్తేనే ఇండస్ట్రీలో వెల్కమింగ్ ఉంటుంది, కంపల్సరీ ఇవ్వాలి ఫీమేల్ ఆర్టిస్టులకి, ఇలా అని ఉంటుంది ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే ఉంది బలంగా. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? మిమ్మల్ని ఎవరన్నా అడిగారా? మరి హీరోయిన్ ఛాన్సెస్ వస్తే, ఎక్స్పోజింగ్ చేయాల్సి వస్తే చేస్తారా? ప్రేక్షకులకు గూస్ బంప్స్ రావాలి అలాంటి పాట. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో, ఓహో కమ్మని ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే. హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ముందు ఉన్నారు మన స్పెషల్ గెస్ట్ మయసభ యాక్ట్రెస్ అంబికా యశ్రాజ్. వేములమ్మ క్యారెక్టర్ పోషించి మనందరినీ అలరించినటువంటి అంబికా గారు. హలో అంబికా గారు, ఎలా ఉన్నారు? హలో, నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి, మీరు వచ్చారుగా ఇంకా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి అంబికా గారు, రాదర్ దాన్ యాక్టింగ్ ఇంకా మీకు ఏదో స్పెషల్ ఉన్నాయని, మీ స్పెషాలిటీస్ ఉన్నాయని విన్నాను, చెప్పగలరా? అంటే యాక్టింగ్ తప్ప నేను గర్బా డాన్సర్ కూడా. సో హైదరాబాద్ లో గర్బా అకాడమీ కో ఫౌండర్ ని నేను ఇంకా నా పార్ట్నర్ స్టార్ట్ చేశాము. ఆ గర్బా అకాడమీ పేరు రాస్తారం. సో సైడ్ బై సైడ్ ఐఎమ్ డూయింగ్ దాట్. అండ్ రాస్తారం. సో ఇది యాక్చువల్లీ హిందీ గుజరాతీ వర్డ్స్. రాస్తారంగ్, రాస్ అంటే డాన్స్ అండ్ తరంగ్ అంటే వేవ్. సో ఇట్స్ లైక్ ద వేవ్ ఆఫ్ గర్బా ఇన్ హైదరాబాద్. సో అలా పేరు పెట్టాము, రాస్తారం. సో టెల్ us అబౌట్ మయసభ అండి, హౌ ఇట్ హ్యాపెండ్. సో మయసభ బేసిక్లీ ఎలా జరిగిందంటే కిరణ్ సార్ హూ రన్స్ డ్రీమ్స్ కాస్టింగ్ ఏజెన్సీ, ఇతను నాకు ముందు నుంచే పరిచయం ఉండే. సో ఒకరోజు పిలిచారు ఆడిషన్ కోసం అని చెప్పారు, ఇలా రాయలసీమ స్లాంగ్ ఉంటుందని. సో ఫస్ట్ నాకు నార్మల్ తెలుగు మాట్లాడటం కొంచెం కష్టం ఉండే, బికాస్ నేను ముంబైలో పుట్టింది పెరిగింది. సో ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ మొత్తం అక్కడే. సో ఇంట్లో అమ్మ నాన్నతో తెలుగులో మాట్లాడతాం, కానీ మోస్ట్లీ మేము హైదరాబాద్ అసలు టచ్ లేదు. ఓన్లీ ప్రొఫెషన్ గురించి. సో మా అమ్మ కూడా తెలంగాణ స్లాంగ్ మాట్లాడుతుంది. సో ప్యూర్ ఆంధ్ర తెలుగు ఎలా మాట్లాడతారో అది స్టార్టింగ్ లో ఐడియా అంత లేకుండా. సో హైదరాబాద్ వచ్చిన కొత్తలో లాంగ్వేజ్ కోసం చాలా ఇబ్బంది పడ్డాను నేను.
కానీ కిరణ్ సార్ గైడ్ చేశారు, స్లాంగ్ ఎలా ఉంటుంది, టోన్, Okay. డిక్షన్, Hmm. ప్రతి వర్డ్ మీనింగ్ ఏముంటుంది, ఎలా దాన్ని స్ట్రెస్ చేసి చెప్పాలి అని చాలా చెప్పారు. Hmm. సో ఆ రోజు ఆడిషన్ ఇచ్చాను నేను. Hmm. కొన్ని నెలల తర్వాత కాల్ వచ్చింది ఫ్రమ్ హిట్మ్యాన్ ప్రొడక్షన్స్, విచ్ ఇస్ మహేసబాస్ ప్రొడక్షన్ హౌస్. ఆడిషన్ సెలెక్ట్ అయిందని. Hmm. నేను సర్ప్రైజ్ అయినా, అంటే నా స్లాంగ్ ఇలా యాక్సెప్ట్ చేశారు అండ్ దే బిలీవ్డ్ ఇన్ మీ. Hmm. ఎందుకంటే నేను థియేటర్ ఆర్టిస్ట్ కాబట్టి. Hmm. సో ముంబైలో 10-12 years థియేటర్ చేశాను. Okay. సో దేవర్ ప్రైమరీలీ లుకింగ్ ఫర్ థియేటర్ ఆర్టిస్ట్స్ ఓన్లీ. Okay. సో అలా వాళ్ళు నమ్మారు. అండ్ సెలెక్షన్ జరిగినాక 1 year తర్వాత Hmm. ఆ సీన్ వచ్చింది, ఫర్ Hmm. విచ్ ఐ గాట్ సెలెక్టెడ్. Hmm. సో 1 year వరకు నేను చాలా ప్రాక్టీస్ చేశా. డైలాగ్స్ కానీ ఎలా ఉంటుందో, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో ఆఫ్ రాయలసీమ ఉమెన్. Hmm. సో అలా ప్రాక్టీస్ చేసి, ఆ ప్రాక్టీస్ అనేది షూట్ టైంలో చాలా హెల్ప్ అయింది. Hmm. సో ఈవెన్ దేవకట్ట సార్ వాజ్ అవర్ డైరెక్టర్, Hmm. హీ ఆల్సో లవ్డ్ ద పర్ఫార్మెన్స్ అ లాట్ అండ్ ఐ Hmm. రిసీవ్డ్ అ లాట్ ఆఫ్ అప్రిసియేషన్. Hmm. సో అలా జరిగింది మహేసభ. అబౌట్ ద రెమ్యునరేషన్ అండి మరి రెమ్యునరేషన్ ఇచ్చారు, బాగానే ఇచ్చారు. బాగానే 3 days షూట్ ఉండే. ఎంత ఇచ్చారు? సో ఇట్ వాజ్ అ డీసెంట్ అమౌంట్. యు ఆర్ సాటిస్ఫైడ్? యా, ఓకే, బికాస్ ద కైండ్ ఆఫ్ రికగ్నిషన్ దట్ ఐ గాట్, ఐ am more happy because of that. అపార్ట్ So, ఫ్రమ్ మూవీస్ ఇంకా మహేసభ కాకుండా ఇంకా ఏం మూవీస్ చేశారు? సో మహేసభ ముందు నేను కీడాకోలా, ఎక్స్ట్రాడినరీ మ్యాన్, మిస్ Hmm. శెట్టి, మిస్టర్ పోల్ శెట్టి, మ్యాట్ స్క్వేర్, బేబీ ఇలాంటి మూవీస్ చేశాను. సో అక్కడ ఐ బేబీ బేబీ ఇస్ ఎ హ్యూజ్ హిట్. అందులో ఉందా మీ స్క్రీన్ ప్రెజెన్స్? బేబీలో బేసిక్లీ ఇవన్నీ మూవీస్ దట్ ఐ మెన్షన్డ్, ఐ గాట్ ఆపర్చునిటీ యాజ్ అ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ అండ్ కంపెనీ ఆర్టిస్ట్. ఓకే. సో మెయిన్ ఆర్టిస్ట్ పక్కన అలా నేను కనిపిస్తాను, కానీ అలా దాంట్లో డైలాగ్స్ లేవు. అండ్ మిస్ శెట్టి, మిస్టర్ పోల్శెట్టి, విచ్ ఐ మెన్షన్, ఐ హ్యాడ్ అ గుడ్ నైస్ సీన్ విత్ నవీన్ పోల్శెట్టి, కానీ ఆ సీన్ అన్ఫార్చునేట్లీ ఎడిట్ అయిపోయింది. బట్ ఐ హ్యాడ్ దట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ హిమ్ అండ్ ఇన్ దట్ ప్రాజెక్ట్ విత్ యూవీ క్రియేషన్స్. కీడాకోలాలో ఎస్ ఐఎమ్ సీన్ ఇన్ ఒక సీన్లో సిఇఓ యాజ్ అ సిఇఓ ఆఫీషియల్. సో ఎస్, దాంట్లో ఉంది. అండ్ యా, మ్యాట్ స్క్వేర్లో ఒక వెడ్డింగ్ సీన్లో ఉన్నాను. సో అలా ఈ మూవీస్లో నేను యాజ్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ ఎక్కువ కనిపించాను, కానీ ప్రాపర్ డైలాగ్స్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ మహేసభలో ఎక్కువ ఎంత వచ్చిందో మిగతా ఆపర్చునిటీస్లో రాలేదు. అప్కమింగ్ ప్రాజెక్ట్స్? సో మహేసభ తర్వాత రీసెంట్లీ నేను జన్గా మూవీ అని వరలక్ష్మి శరత్ కుమార్ గారితో యాజ్ అ లేడీ కానిస్టేబుల్ ఐ గాట్ దట్ రోల్. ఓకే. సో దాట్ ఈస్ లైక్ అండర్ షూటింగ్ హ్యాపెనింగ్. సో దట్ ప్రాజెక్ట్ ఐ డిడ్. అండర్ షూటింగ్. ఇంకా ఈ గార్బా గురించి చెప్పండి, ఎలా నడుస్తుంది అకాడమీ? యా, అవును. సో గర్బా ఇస్ యాక్చువల్లీ గుజరాతీ ఫోక్ డాన్స్. Hmm. సో హైదరాబాద్లో కొన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి, గుజరాతీ కమ్యూనిటీస్ విచ్ ఆర్గనైజ్ దిస్ స్మాల్ వర్క్షాప్స్ అండ్ నవరాత్రి ఈవెంట్స్. కానీ హైదరాబాద్లో ఎవరికి బేసిక్స్ ఫౌండేషన్స్ తెలీదు గర్బా Hmm. గురించి. అండ్ గర్బా ఇస్ సంథింగ్ ఇన్ అదర్ సిటీస్, ఇది అకాడమీస్ ఉంటాయి టు గెట్ పీపుల్ ట్రైన్డ్ ఇన్ దట్ ఆర్ట్ ఫార్మ్. సో ఇట్స్ అ ఫోక్ డాన్స్. సో కానీ హైదరాబాద్లో అలా లేకుండే. Hmm. సో గర్బా షార్ట్లో మీనింగ్ చెప్పాలంటే, గర్భ అంటే గర్భం. గర్భం. గర్భం, Hmm. యా. సో సంస్కృత్ వర్డ్. సో గర్భం అంటే ప్రెగ్నెన్సీయే కదా? గర్భం మీన్స్ గర్భ్, విచ్ ఇస్ అ సంస్కృత్ వర్డ్. గర్భగుడి ఏదో అంటారు. గర్భగుడి. సో అది ఎలా రిప్రజెంట్ చేస్తారంటే, ఒక పాట్ లో దీపం వెలిగించి మధ్యలో అలా పెడతారు గుజరాతీస్. అండ్ మధ్యలో అమ్మవారి ఫోటో పెట్టి ఇలా రౌండ్ లో వాళ్ళు డాన్స్ చేస్తారు. సో క్లాప్స్ చేయడం, స్నాప్ చేయడం, అలా ఎక్కువ స్టెప్స్ అలా ఉంటాయి. సో అది గుజరాత్ నుంచి అలా ఎక్స్ప్లోర్ అయింది. సో గుజరాత్ లో, మహారాష్ట్రలో, ఇంకా కొన్ని వేరే సిటీస్ లో ఇది చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ రఫ్ గా చేస్తారు. ఏమైనా చూపించగలరా మీరు? అక్కడే కూర్చొని మాకేమైనా ఇలా ఇలా యా, అంటే మోస్ట్లీ క్లాప్స్ ఎక్కువ ఉంటది. మన Hmm. బతుకమ్మ మనం ఎలా ఆడతామో కొంచెం అలానే ఉంటది అదే ఒకసారి టచ్. చూపించండి. యా, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ డూయింగ్ ద హ్యాండ్ మూవ్మెంట్ ఓన్లీ. సో యా, అలా ఇలా. క్లాప్స్ చేసి అలా ఉంటుంది స్టెప్స్. ఓకే. సో హైదరాబాద్ లో ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఉంది, డిమాండ్ ఉంది, కానీ సప్లై లేదు బేసిక్లీ టు టీచ్ గర్బా. సో అప్పుడు నేను ఇంకా నా ఫ్రెండ్ హూ ఇస్ అ స్కూల్ ఫ్రెండ్ ఫ్రమ్ ముంబై ఓన్లీ. సో మేము అలా అనుకున్నాం, ఇలా హైదరాబాద్లో ఏమైనా స్టార్ట్ చేస్తే బాగుంటుంది, ప్రాపర్ ఇలా కోర్స్ లెక్క. సో అలా ప్లాన్ చేసి మళ్ళీ రాస్తరంగ్ పేరుతో మేము గర్బా అకాడమీ స్టార్ట్ చేసాము. సో మీరు ఇప్పుడు కూడా గూగుల్లో చెక్ చేస్తే గర్బా అకాడమీ ఇన్ హైదరాబాద్ అని సర్చ్ చేస్తే ఫస్ట్ పేరు రాస్తరంగ్ మా పేరు వస్తుంది. బికాస్ దర్ ఇస్ నో అదర్ అఫీషియలీ రన్నింగ్ గర్బా అకాడమీ ఇన్ హైదరాబాద్. సో ఇట్స్ స్టార్టెడ్ లాస్ట్ ఇయర్ ఓన్లీ, ఒక 1-2 years అవుతుంది. సో ఇట్స్ జస్ట్ గోయింగ్ ఆన్. సో వీఆర్ హ్యాపీలీ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ అవర్ వర్క్ షాప్స్ అండ్ కోర్సెస్ హైదరాబాద్లో అండ్ ప్రమోటింగ్ గర్బా.
మీరు ఇంత హస్కీ వాయిస్ ఉన్నారు, పాటలు ఏమైనా పాడారండి? అవును. నేను మీ వాయిస్ వింటుంటే నాకు ఏదో చిన్మయి వాయిస్ లాగా చిన్మయి అంటే ఆమెది కూడా హస్కీ వాయిస్ అలా అనిపిస్తుంది. మీరు పాడారా ఏమన్నా సాంగ్స్? సాంగ్స్ అంటే నా ఓన్ సాంగ్స్ కోసం పాడాను, మూవీస్ లో ఇంకా పాడలేదు. అండ్ నేను కర్ణాటక మ్యూజిక్ నేర్చుకుంటాను. మా వ్యూవర్స్ కోసం ఒక సాంగ్ పాడితే బాగుంటది. కర్ణాటక లోనే ఎనీథింగ్ యూ లైక్ యూ క్యాన్. ఓకే, సో ఇప్పుడు చాలా హస్కీ ఉంది, బట్ ఐ ట్రై మై బెస్ట్. పవన స్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే. ఇంకా మహేసభలో డైలాగ్స్ ఎలా వచ్చాయి మీకు? అంటే మంచి డైలాగ్స్ పడ్డాయా? అవును. సో ఒక ప్రాపర్ సీన్ ఉండే, దాంట్లో డైలాగ్స్ రాయలసీమ స్లాంగ్ లో ఉండే. నాకు అలవాటు అయింది మీకు యాక్సెంట్? అది యాక్సెంట్ అలవాటు అవును అయింది. చెప్తూ నాలుగు చాలా బాగా తిరుగుతుంది కదా. సో ఆ నార్మల్ తెలుగు స్టార్టింగ్ లో ఇబ్బంది ఉండే, కానీ ప్రాక్టీస్ చేస్తూ అది కూడా వచ్చేసింది, రాయలసీమ స్లాంగ్ కూడా. ఒక డైలాగ్ చెప్పండి. సో నా సీన్ లో ఎస్ ఐ హ్యాడ్ దిస్ డైలాగ్. పూటకి తీసుకుపోవడం, నేల కొట్టడం, ఈ తూరి నువ్వే తినిపి తిండి నీ బంగారు సెల్లికి. 3 వారాల నుంచి అరుగురు తిని పస్తులు చస్తాంది, చచ్చిపోతుంది బావా. ఏందత్తో నా తడికి ఎసరు పెడతాండవో, శాపం తగిలి పోతే ముండ మూసేది ఎవరు, పోయి నువ్వే తెంచు, పోయేదానికి మొగుడు కూడా లేడు కదా. ఇలా ఉండే డైలాగ్. ఇన్ దిస్ అటైర్ టేకింగ్ దిస్ రాయలసీమ స్లాంగ్ చాలా డిఫరెంట్ ఉంది కదా, యూనిక్ ఉంది, చాలా యూనిక్. కానీ నేను ఆ గెటప్ లో ఉన్నప్పుడు ఆ ఊర్లో మేము షూట్ చేసాము అనంతపురంలో. అక్కడ అందరు నాకు లోకల్ అమ్మాయి అనుకున్నారు, నేను అక్కడ ఆమెనే. అలా ఎలా వెల్కమ్ ఉంది ఇండస్ట్రీ నుంచి? ఎలా అనిపించింది తెలుగు ఇండస్ట్రీలో? సో చాలా వెల్కమింగ్ నేచర్తో వెల్కమ్ చేశారు. అండ్ ముంబైలో కూడా నేను యాక్టింగ్ కోసం ట్రై చేశాను, కొన్ని యాడ్స్ చేసా. మళ్ళీ థియేటర్ ఆర్టిస్ట్ ఆల్రెడీ ఉంది. హిందీ మూవీస్ లో ఏమైనా యాక్ట్ చేశారా? హిందీ మూవీస్ లో కాదు, హిందీ యాడ్స్ లో చేశారు. డిజిటల్ యాడ్స్ లో చేశాను. ఏమన్నా మాకు తెలిసిన యాడ్ ఏమైనా ఉందా? అవును, అంటే ఫ్రెండ్ యాప్, లోకల్ యాప్, ఈ యాడ్స్ లో చేశాను నేను. సో డిజిటల్ యాప్, ఆ యాప్ కోసం ఫ్రెండ్ యాప్, లోకల్ యాప్. అంటే ఫ్రెండ్ యాప్ అంటే ఇది రిలేషన్షిప్ డేటింగ్ యాప్. సో దానికోసం తెలుగు ఇంకా హిందీ 2 లాంగ్వేజెస్ లో చేశాను నేను యాజ్ అన్ యాక్ట్రెస్. డేటింగ్ యాప్ అంటే మీరు ఎప్పుడన్నా డేటింగ్ వెళ్తుంటారా? డేటింగ్ కి వెళ్తూ ఉంటాం ఎవరైనా ఉంటే, కానీ డేటింగ్ యాప్ ఎప్పుడు వాడలేదు. ఆర్ యు సింగిల్ ఆర్ ఇన్ ఎ రిలేషన్షిప్? ఐ యామ్ సింగిల్. షూర్? yes. నాకెందుకు నమ్మబుద్ధి కావట్లేదు. I said what I said. ఓకే. ఇంకా మోస్ట్ కామన్ క్వశ్చన్ అండి ఇండస్ట్రీలో, అందరు అడుగుతారు, ఎవరు వెళ్ళినా కూడా, ఏ యాక్టర్స్ వెళ్ళినా కూడా ఇంటర్వ్యూస్ లో, ఈ కమిట్మెంట్ ఏంటి? ఏమైనా కమిట్మెంట్ ఇస్తేనే ఇండస్ట్రీలో వెల్కమింగ్ ఉంటుంది, కంపల్సరీ ఇవ్వాలి ఫీమేల్ ఆర్టిస్టులకి, ఇలా అని ఉంటుంది ఇండస్ట్రీలో. ఒక టాక్ అయితే ఉంది బలంగా. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? మిమ్మల్ని ఎవరన్నా అడిగారా? యా అడిగారు. యా, కానీ కమిట్మెంట్ ఇస్తేనే ఆపర్చునిటీ ఇస్తారు అని అలా కంపల్సరీ ఏం లేదు. చాలా మందికి మీ టాలెంట్ కావాలి, దే వాంట్ యూ టు బి పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ముంబైలో అయితే స్ట్రైటే ఉంటుంది, ఇక్కడ తెలుగులో ఇక్కడ కొంచెం తిప్పి మాట్లాడతారు. అడిగేది అదే. కానీ ఎంత ముంబైలో ఎక్స్పీరియన్స్ నాకు అయిందో అంత హైదరాబాద్ లో టచ్ కూడా అవ్వలేదు. కానీ అయినా వాళ్ళు చాలా తిప్పి అడుగుతారు. తెలుగు ఇండస్ట్రీలో అడిగారు, బట్ వెరీ లెస్. మరి మీరు కమిట్మెంట్ ఇచ్చారా? లేదు. గోయింగ్ ఇన్ ఏ స్ట్రైట్ వే. ఇప్పుడు స్ట్రైట్ వే ప్రస్తుతం నా టచ్ లో ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరలా అడగరు. స్టార్టింగ్ లో కొత్తగా ఉన్నప్పుడు అప్పుడు కొంచెం ఫేస్ చేశాను, కానీ ఇప్పుడు ప్రస్తుతం లైక్ అందరు ప్రొఫెషనల్ ఎక్కువ. సో మేము మీటింగ్ కి కలిసినప్పుడు కూడా మోస్ట్లీ వి డిస్కస్ అబౌట్ వర్క్ ఓన్లీ. సో యా, మోస్ట్లీ ఇప్పుడు పని రిలేటెడ్ అంతా అవుతుంది. అండ్ ఎవరేమైనా అడిగినా ఏమంతా నేను పట్టించుకోను, నాకు అంత టైం కూడా లేదు. సో జస్ట్ ఇప్పుడు మోస్ట్లీ ఇట్స్ ఆల్ అబౌట్ వర్క్ ఓన్లీ. మీ ఫేవరెట్ యాక్టర్ ఇన్ టాలీవుడ్? యాక్టర్
మేల్ ఆర్ ఫీమేల్? బోత్ చెప్పండి, Achha. ఇద్దరు చెప్పండి. ఓకే, సో మేల్ అయితే నవీన్ పోలిశెట్టి. ఓకే. హీఈస్ ద ఫస్ట్ పర్సన్ హూస్ నేమ్ ఐ టేక్. సో అతను నాకు చాలా టాలెంటెడ్ అనిపిస్తాడు, లైక్ వెరీ 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 టాలెంటెడ్ వెన్ ఇట్ కమ్స్ టు డైలాగ్ డెలివరీ, లాంగ్వేజ్ సెన్స్, కామిక్ టైమింగ్, అండ్ but I don't know why he always does mostly comic roles, but I would like to see him as a rom-com, in a rom-com genre. I feel that he can play a good hero role also, like proper actor ga. I think Not just in you got com. an opportunity to work with him, I think so. Avunu, but ఆ scene cut అయిపోయింది. You did it or not? Yeah, but I did with him. Okay. So అలా ఉంది, నాకు ఒక కోరిక, ఒక రామ్ కామ్ genre లో అతనితో ఛాన్స్ దొరికితే బాగుంటుంది. అపార్ట్ ఫ్రమ్ నవీన్ పోలిశెట్టి ఇంకా ఎవరు యాక్టర్ లో మీరు యాక్ట్ చేయాలనుకున్నది, మీకు కోరిక, బలమైన కోరిక, ఈ యాక్టర్ తో యాక్ట్ చేయాలి, ఈ హీరోతో ఒక్క సీన్ అయినా పడితే బాగుంటుంది? ప్రస్తుతం అయితే నా మైండ్ లో ఇప్పుడు నవీన్ పోలిశెట్టే ఉన్నారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ హిమ్ హీరోస్ లో ఆల్ గుడ్ హీరోస్. చైతన్య రావు, హూ ఇస్ అ గుడ్ ఫ్రెండ్. చైతన్య రావు, యా, హూ ప్లేడ్ మయసభలో కూడా రామిరెడ్డి క్యారెక్టర్. I would like to work with Chaitanya also. He's a good friend and I think we will have a great chemistry when we'll work together on screen. So atanto kuda cheyalani undi naku. As a heroine? As a heroine, yes. Okay. Yeah. హీరోయిన్ గా ఇప్పుడు ఏమైనా సైన్ చేశారా, ఎవరన్నా అడిగారా హీరోయిన్ రోల్? ప్రస్తుతం అయితే నాట్ yet. ఓకే. డబ్బింగ్ ఆర్టిస్ట్ ఏమైనా అంటే ఫెమిలియర్ వాయిస్ ఏమన్నా, ఫెమిలియర్ యాక్టర్స్ కి ఏమైనా చెప్పారా? ఫెమిలియర్ వాయిసెస్ కి yes, అనన్య పాండేకి చెప్పాను. అండ్ అనన్య పాండే, అనన్య పాండేకి ఒక లాక్మే యాడ్ లో చెప్పిండే నేను. ఓకే. ఇంకా ప్రియాంక చోప్రాకి చెప్పిండే అ కిడ్ లైక్ జేక్ అని హాలీవుడ్ వెబ్ సిరీస్, దాంట్లో తెలుగులో ప్రియాంక చోప్రాకి వాయిస్ ఇచ్చింది. నైస్ నైస్ నైస్. ఆమె వాయిస్ కూడా కొంచెం హస్కీగానే ఉంటుంది. సో దే వాంటెడ్ లైక్ దట్ టైప్ ఆఫ్ వాయిస్. సో అవును, డబ్బింగ్ ఆర్టిస్ట్. అవును, నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉన్నాను. స్టార్టింగ్ లో స్టార్ట్ చేసేటప్పుడు కార్టూన్ డబ్బింగ్ ఆర్టిస్ట్ లాగా వచ్చాను నేను ఇండస్ట్రీలో, ముంబైలో ఉన్నప్పుడు. తర్వాత మెల్లమెల్లగా యాడ్స్, సిరీస్, మూవీస్ కూడా చేశాను. సో ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, తెలుగు ఈ 4 లాంగ్వేజెస్ లో డబ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు కూడా టైం ఉన్నప్పుడు వెన్ ఎవర్ ఐ గెట్ ద ఆపర్చునిటీ గో ఫర్ డబ్బింగ్, బట్ మోస్ట్లీ షూట్స్ వల్ల అండ్ డాన్స్ వల్ల కొంచెం ఆక్యుపైడ్ ఉంటాను. ఇంకా ఫ్యూ మోర్ సాంగ్స్ ఇఫ్ యూ కెన్ సింగ్. మంచి సాంగ్ ఏదైనా పాడండి. ఇంకోటి సాంగ్స్ తెలుగు పాడండి. ఇందాక హిందీ పాడదా? ఇందాక మీరు ఇంతకు ముందు సంస్కృత్ దట్స్ ఆల్సో లైక్ ఇఫ్ యూ కెన్ సింగ్ హిందీ సాంగ్ ఆల్సో యూ కెన్ సింగ్. హిందీ ఇస్ ఫైన్. ఓకే, సో దేర్ ఇస్ అ సాంగ్ ఫ్రమ్ ద మూవీ లవ్ ఆఫ్ రేవతి గారు అండ్ సల్మాన్ ఖాన్. इतनी मोहब्बत सह ना सकूंगा, सच मानो जिंदा रह ना सकूंगा, तुझको संभालूं ये मेरा जिम्मा, मैं हूँ तो क्या गम जाने तमन्ना, अब जीना मरना मेरा जानम तेरे साथ है, मैंने कहा ना सनम अब तू मेरे साथ है, तो फिर संभाल लो मैं चला जाना कहाँ, आ दिल में आ साथी आए तूने क्या कहा, बेलिया ये तूने क्या कहा, यूं ना कभी करना इंतजार, मैंने किया है तुमसे प्यार, मैंने किया है तुमसे प्यार. ఇది ఐ థింక్ ఈ సాంగ్ ప్రేమ అనే మూవీ వెంకటేష్ గారు కూడా అదే కదా? ఈనాడే బాలు సార్ మస్ట్ హావ్ సంగ్ దిస్ ఇన్ తెలుగు. yes yes. తెలుగులో గుర్తులేవు మీకు లిరిక్స్? తెలుగులో ట్రై చేయొచ్చు నేను. పాడండి. మనసే తీయగా స్వరములు చిందేనే, తీరని తృష్ణకే అమృతం అందేనే, మనసే తీయగా స్వరములు చిందేనే, తీరని తృష్ణకే అమృతం అందేనే, నేనే ఇకపై నీకే కొలువై, నేనే ఇక
నీకే కొలువై మనసే తీయగా స్వరములు చిందెనే తీరని తృష్ణకే అమృతం వందెనే. ఏఆర్ రెహమాన్ సాంగ్ ఓకే బంగారం మూవీలో. ఓకే, నైస్ నైస్ అండి. యూ హ్యావ్ ఎ గుడ్ వాయిస్. సో క్లాసికల్ మ్యూజిక్ లో కూడా మీరు ప్రావీణ్యం ఉంది కదండి? అవును, క్లాసికల్ మ్యూజిక్ ఒక 3 years నుంచి నేర్చుకుంటున్నా. 3-4 years నుంచి నేర్చుకుంటున్నాను. ఏమైనా కీర్తనలు మా గురించి పాడగలరా, మా ప్రేక్షకుల గురించి? అవును, తప్పకుండా. పాడండి. సో అన్నమాచార్య కీర్తన ఒకటి ఉంది, ముద్దుగారి యశోద అని. చాలా ఫేవరెట్, అది చాలా దగ్గర. సో అది ఐ కెన్ ట్రై. ముద్దుగారే యశోద ముంగిటి ముచ్చము వీడు దిద్దరాని మహిమల దేవకీ సోతుడు. ముద్దుగారి యశోద ముంగిటి ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సోతుడు. అంత నింద గొల్లే తల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలివాజ్రము. కాంతుల 3 లోకాల గరుడ పచ్చని పూస చింతల మాలోనున్న చిన్ని కృష్ణుడు. ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సూతుడు. మీ గురువు ఎవరు అనుకోవచ్చండి సింగింగ్ లో? సో విజయ్ శంకర్ గారని, షీఈ్ మై గురు. ఆమె ముంబైలోనే ఉంటారు. సో ఆమె ఎవరు స్టూడెంట్ అంటే కర్ణాటకలో లాల్గుడి జయరామన్ గారు అని, హీస్ అ వెరీ బిగ్ వోకలిస్ట్. సో విజయ్ శంకర్ మ్యామ్ ఈ స్టూడెంట్ ఆఫ్ లాల్గుడి జయరామన్ గారు. సో ఆవిడ కింద నేను గురు శిష్య పరంపరలో ఒక 3-4 years నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇక్కడ వచ్చాక ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. యాక్ట్రెస్ గా కంటే సింగర్ గా మీకు ఎక్కువ బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. మరి అందరూ వై కాంట్ యు ఫోకస్ ఆన్ సింగింగ్? అందరూ వేరే వేరే చెప్తారు. మీకైతే యాక్టింగ్ ఇంట్రెస్ట్? నాకు ప్రైమరీలీ ఇంట్రెస్ట్ యాక్టింగ్. సో సమ్ సే నౌ యు ఆర్ సేయింగ్ ఇప్పుడు సింగింగ్ కోసం, సమ్ సే టు మీ ఫర్ డాన్స్, అంటే కూచిపూడిలో ఎక్కువ నీకు ఛాన్స్ ఉంటుందని, ఆర్ మేబీ ద గర్బా డాన్స్. కొంతమంది యాక్టింగ్ కోసం సీరియస్ తీసుకుంటారు. సో ఎవ్రీ వన్ సేస్ డిఫరెంట్ థింగ్. కానీ నా మనసు ఏం చెప్తుందంటే ప్రైమరీలీ యాక్టింగ్ ఫోకస్ చేయాలి అని. అండ్ మ్యూజిక్ డాన్స్ సైడ్ బై సైడ్ అలా నేను మల్టిపుల్ ఆప్షన్స్ ప్రమోట్ చేస్తూ నేర్చుకుంటూ అలా వెళ్ళొచ్చని నేను అనుకున్నాను. సో క్లాసికల్ డాన్స్ ఇంకా క్లాసికల్ మ్యూజిక్ అవును ఉంది, కానీ ఎందుకేమో యాక్టింగ్ కోసం ఎక్కువ ట్రై చేస్తే నా మనసుకు తృప్తి ఉంటుంది. సో అందుకే యాక్టింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. ఇప్పుడైతే ప్రెసెంట్ యాక్టింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. మంచి ఆపర్చునిటీస్ రావాలని కోరుకుంటున్నాను మీకు. అవును, అందుకే. ఇంకా కర్ణాటిక్ మ్యూజిక్ లో ఇంకా వోకల్ సంబంధించింది ఏదో మీకు? కర్ణాటిక్ వోకల్ ఇదే. కర్ణాటిక్ అంటే మనం ఇన్స్ట్రుమెంట్ కూడా అనుకుంటాం, అందుకే స్పెషలీ వోకల్ అని మనం మెన్షన్ చేస్తాం. సో కర్ణాటిక్ లో వోకల్స్ ఇస్ వాట్ ఐ డూ, సింగింగ్ పార్ట్, నాట్ ఎనీ ఇన్స్ట్రుమెంట్ పార్ట్. టెల్ us about your parents అండి, మదర్ ఫాదర్, వాళ్ళకి కూడా ఏమన్నా ఆర్ట్ బ్యాక్గ్రౌండ్ ఉందా? సో నా ఇంట్లో నేను తప్ప ఎవరు ఆర్టిస్ట్ కాదు. సో నేనే ఇన్ని కళలు నేర్చుకొని ఇప్పుడు ఫుల్ టైమ్ ఆర్టిస్ట్ గా పనిచేయడం నా ఇంట్లో నేనే. సో అమ్మ నాన్న అయితే, నాన్న ఇప్పుడు రిటైర్డ్, ఇంతకు ముందు గార్మెంట్ ఇండస్ట్రీలో పనిచేస్తుండే ముంబైలోనే. He's taking rest now. Yeah, he's taking rest. He's retired. Amma housewife. And my sister, she's married. So elder or younger? Elder. Okay. She's married. Okay, she's married. So she's a yoga instructor in Mumbai. Full-time yoga instructor and a businesswoman also. So she sells organic products. So ఆమె లైఫ్ స్టైల్ జరుగుతుంది. సో ఆర్ట్లో నా ఇంట్లో నేనే.
యా సో నోబడీ ఈజ్ అన్ ఆర్టిస్ట్. ఇంట్లో ఏం లాంగ్వేజ్ యూస్ చేస్తారండి? ముంబై బ్యాక్గ్రౌండ్ కాబట్టి తెలుగు. అవును. సో అమ్మ నాన్నతో ఎక్కువ తెలుగులోనే మాట్లాడతాము, కానీ ప్యూర్ తెలుగు అది ఉండదు. ఇట్స్ మిక్స్డ్ బాంబే తెలుగు. సో దాంట్లో హిందీ మరాఠీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో మీరు ఇలా అనుకోవచ్చు, అంటే మేము హిందీ సెంటెన్సెస్ లో తెలుగు యాడ్ చేసి మాట్లాడతాం అలా. సో బాంబేలో అందరూ ఇలా మిక్స్డ్ గానే మాట్లాడతారు. మరి ప్యూర్ అంటే వెరీ రేర్లీ సంబడి టాక్స్ ఇన్ ప్యూర్ తెలుగు. సో ఇక్కడ వచ్చాక ప్యూర్ తెలుగు మాట్లాడడం నేను నేర్చుకున్నాను. అలవాటు అలవాటు అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడికి? ఇప్పుడు నవంబర్ లో 3 years కంప్లీట్ అవుతుంది. సో ఇంతకు ముందు ఒక ముక్క కూడా సరిగ్గా మాట్లాడకపోతుండే నేను. ఇప్పుడు కనీసం సెంటెన్సెస్ ఇలా ఫామ్ చేసి మాట్లాడతా. బికాస్ ఇన్ మై మైండ్ ఐ ఈవెన్ థింక్ ఇన్ హిందీ. సో మళ్ళీ అది ట్రాన్స్లేట్ చేసి తెలుగులో మాట్లాడాలంటే స్టార్టింగ్ లో చాలా టైం పడిండే, కానీ ఇప్పుడు పర్లేదు, ఇప్పుడు మాట్లాడతా. ప్రీవియస్ ప్రాజెక్ట్స్ లో మీ వాయిస్ కి మీరే డబ్బింగ్ చెప్పుకున్నారా లేదంటే ఏమన్నా? డబ్బింగ్ అవును, నా ప్రాజెక్ట్స్ కి నేనే చెప్పాను. సో డబ్బింగ్ లో మనకు టైం ఉంటుంది ప్రాక్టీస్ చేయడానికి, అలవాటు అవ్వడానికి. సో పర్లేదు. కానీ ఇలా ఆన్ ద స్పాట్ ఎవరితోనైనా మాట్లాడాలంటే అంత ఫ్లూయెన్సీ ఉండాలి. పట సెంటెన్సెస్ ఫామ్ చేయడం, తెలుగు వర్డ్స్ రావడం, అది అలా. ఇంకా ఏదైనా మంచి సాంగ్ పాడండి. సాంగ్ తెలుగులోనేనా? తెలుగులోనే కీర్తనలు. కీర్తనస్, ఓకే. సో త్యాగరాజ స్వామి కీర్తన రాముడి మీద ఒకటి ఉంది. ఐ వుడ్ లైక్ టు సింగ్ దట్. పాహి రామచంద్ర పాలిత సూర్యేంద్ర పరమ పవన శ్రీ గుణగణ సాంద్ర. పాహి రామచంద్ర పాలిత సూర్యేంద్ర పరమ పవన శ్రీ గుణగణ సాంద్ర. నీరత నీలమునీంద్ర హృదయ నారద సేవిత సారసనయన శ్రీకర రూప సుధాకర వదన శోక నివారణ సుందర రదన. రాజరాజనుత రాఘవ త్యాగ రాజరుదలయ రక్షిత నాగ. పాహి రామచంద్ర పాలిత సూర్యేంద్ర పరమ పవన శ్రీ గుణగణ సాంద్ర. పరమ పవన శ్రీ గుణగణ సాంద్ర. వావ్, సచ్ ఎ బ్యూటిఫుల్ వాయిస్ అండి. ఇది ఒక కీర్తన త్యాగరాజ స్వామి రాసింది. సో ఎలాంటి రోల్స్ కోసం మీరు ట్రై చేస్తున్నారండి? ఎలాంటి రోల్స్ వస్తే, ఎలాంటి క్యారెక్టర్స్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు? ఎలాంటి రోల్స్ వస్తే బాగుండని అనుకుంటా ఇండస్ట్రీ నుంచి? అవును. సో మాయసభ తర్వాత ఇలాంటి పొటెన్షియల్ రోల్స్ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను. చిన్న పాత్ర ఉన్నా ఏం ప్రాబ్లం లేదు, కానీ దాంట్లో ప్రెజెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్, పర్ఫార్మెన్స్, డైలాగ్స్ కొంచెం అలా స్కోప్ ఉన్నవి ఉంటే ప్రామినెంట్ రోల్స్ ఐ విల్ బి రియలీ హ్యాపీ. సో ప్రైమరీలీ నేను యాజ్ అన్ యాక్టరే ఎదగాలి అని అనుకుంటున్నాను, కానీ హీరోయిన్ ఛాన్సెస్ వస్తే కూడా తప్పకుండా చేస్తాను. మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. మరి హీరోయిన్ ఛాన్సెస్ వస్తే, ఎక్స్పోజింగ్ చేయాల్సి వస్తే చేస్తారా? లేదు, నేను ఎక్కువ కంఫర్టబుల్ లేను. సపోజ్ బికినీ రోల్స్ ఆఫర్ చేస్తారా? లేదండి, నో. అదే అంటున్నాను, మరి హీరోయిన్ అంటే ఇవన్నీ ఉంటాయి కదండి. కానీ కొన్ని ఇలాంటి హీరోయిన్స్ కూడా ఉంటాయి హూ డజంట్ డూ దట్ టైప్ ఆఫ్ రోల్స్. అంటే నేను సాయి పల్లవి గారికి ఎప్పుడైనా చూస్తే, అనుష్క శెట్టికి చూస్తే, అనుష్క శెట్టి బికినీ వేసుకున్నారు దేంట్లో, బిల్లా అనే మూవీలో. మీరు గమనిస్తే చేయలేదని ఏం లేదు, కానీ నాకు ఎక్కువ ప్రెజెన్స్ ఎవరిది నచ్చింది యాజ్ రొమాంటిక్ క్యారెక్టర్స్ చాలానే ఉన్నాయి అనుష్క శెట్టి. ఓకే, కానీ నా మైండ్ లో ఆమె క్యారెక్టర్ సాయి పల్లవి చెప్పారు, సాయి పల్లవి, కీర్తి సురేష్ ఆల్సో. అంటే ఎక్స్పోజింగ్ అంటే నాకు అబౌట్ అనుష్క శెట్టి గారు అంత డీటెయిల్లో తెలియదు. బిల్లా మూవీలో మీరు చేసింది చెప్పారు. మోస్ట్లీ కీర్తి సురేష్ గారితో ఎలా రోల్స్ చేపిస్తారో, సాయి పల్లవితో ఎలా రోల్స్ చేపిస్తారో, ఐ సీ మై సెల్ఫ్ డూయింగ్ దట్ టైప్ ఆఫ్ రోల్స్. ఇప్పుడు మిమ్మల్ని బాంబే గర్ల్ అనుకోవాలా, తెలుగు గర్ల్ అనుకోవాలా? బాంబే నుంచి వచ్చి బాంబే తెలుగు గర్ల్ అనుకోండి. బాంబే తెలుగు గర్ల్ అనుకోవాలి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఎలా ప్రమోట్ చేసుకుంటున్నారు? బాలీవుడ్ నుంచి, నార్త్ నుంచి వచ్చి ఇక్కడ చేస్తున్నట్ట, లేకపోతే అచ్చ తెలుగు అమ్మాయి అనుకోవచ్చా? ఇలా అచ్చ తెలుగు అమ్మాయి అంటే ఇప్పుడే చేంజ్ అవుతున్నాను తెలుగు అమ్మాయి లాగా, కానీ అక్కడ అయితే మీ తెలుగు అమ్మాయి కాదు, తెలుగు అమ్మాయినే. మా రూట్స్ వరంగల్ అని చెప్పాను. వరంగల్, అవును, కానీ పుట్టింది పెరిగింది ఎడ్యుకేషన్, జాబ్ అన్ని ముంబైలో. అండ్ ఇక్కడ యాక్టింగ్ కోసం వచ్చింది నేను.
యాక్టింగ్ డాన్స్ కోసం. ఈ యాక్టింగ్ నే ఫుల్ టైం ప్రొఫెషన్ చేసుకోబోతున్నారు. యాక్టింగ్ నే ఫుల్ టైం. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? సో నేను గ్రాడ్యుయేషన్ చేస్తాను బిఎంఎం జర్నలిజంలో. సో గ్రాడ్యుయేషన్ తర్వాత యాజ్ అ జర్నలిస్ట్ కూడా పనిచేశాను నేను. ఎక్కడ? ముంబైలోనే. మిడ్ డే ఇంకా టైమ్స్ ఆఫ్ ఇండియా కోసం ప్రింట్. సో ఐ వాజ్ అ రైటర్ దేర్. సో ఇప్పుడు మీరు నాకు ఎలా ఇంటర్వ్యూ చేస్తున్నారో నేను కూడా అలానే ఇంటర్వ్యూస్ చేసి ఆర్టికల్స్ రాస్తుండే. సో మీడియా ఎగ్జిక్యూటివ్ లా కూడా పనిచేశాను ఒక కంపెనీలో. సో అండ్ డబ్బింగ్ సైడ్ బై సైడ్ చేస్తుండే నేను. అప్పుడు జస్ట్ డబ్బింగ్ కెరీర్ అలా మొదలైంది. కానీ ఎందుకో ఏమో అల్టిమేట్ కాలింగ్ అనేది యాక్టింగ్ అనిపించింది. అండ్ అది కూడా ఇక్కడ వచ్చి తెలుగు ఫిల్మ్స్ లో ట్రై చేయాలని ఒక ఉండే కోరిక. హోప్ ఉందా సక్సెస్ అవుతారని? హోప్ అయితే ఉంది. సో నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ కూడా ఉంది. ఒక రోడ్ క్రియేట్ అయిందా పాతలా? క్రియేట్ అయింది. విత్ మాయసభ ఇంకా ఎక్కువ క్రియేట్ అయింది. యాక్సెస్ దొరికింది ఇండస్ట్రీలో. యాక్సెస్ దొరికింది. సో స్టార్టింగ్ లో ఎవరు పరిచయం కూడా లేకుండే. కాంటాక్ట్స్, పీపుల్, నో వన్. కానీ మెల్లమెల్లగా అలా పీపుల్, ఐ గాట్ లాట్ ఆఫ్ కాంటాక్ట్స్, పీపుల్ మెట్. తర్వాత ఫిల్టర్ అయ్యి రైట్ కాంటాక్ట్స్ వరకు వచ్చాను నేను. అందుకే మాయసభ కుదిరింది ఇప్పుడు అండ్ ఇంత సక్సెస్ అయింది. సో ఎస్, ఇంకా చాలా పరిచయాలు పెంచాలి, మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, పెంచుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ కరెక్టింగ్ మీ అదిల్. యా, పెంచుకోవాలి, మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. సో ఆ ప్రయత్నంలో ఉన్నాను. ఏదన్నా తెలుగు కొంచెం వీకే ఉన్నారు, పాటల వరకు అయితే చాలా బాగా పాడుతున్నారు. ఐ థింక్ అలవాటు అవుతుంది మెల్లమెల్లగా. మీరు ట్రై చేయండి. నేను నా సజెషన్ ఏంటంటే మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, సింగర్ గా ట్రై చేస్తే యాక్ట్రెస్ గా కంటే అక్కడ ఎక్కువ సక్సెస్ పొందుతారేమో అని నా పూర్తి అభిప్రాయం. అది నేను డిసైడ్ చేస్తాను. మీరు డిసైడ్ చేసుకోండి. అది మీ ఇష్టం. ఇట్స్ అప్ టు యూ. థ్యాంక్ యూ ఆదిల్ ఫర్ ద సజెషన్. థ్యాంక్ యూ, మోస్ట్ వెల్కమ్ అండి. ఇంకా చెప్పండి, ఇంకా ఎలా ముందుకెళ్ళబోతున్నారు దేంట్లో? ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ లో ఎప్పుడెప్పుడు ఎవరితో ఉన్నాయి? లీడ్ రోల్స్ ఎవరితో ఉన్నాయా? లీడింగ్ యాక్టర్స్ తో గాని? లీడ్ రోల్స్, లీడ్ క్యారెక్టర్స్ ఇప్పుడు ప్రస్తుతం లేవు. సో జన్గా మూవీ, లైక్ ఐ మెన్షన్డ్, Who is your favorite actress? యాక్ట్రెస్ కీర్తి సురేష్, సాయి పల్లవి, అనుష్క శెట్టి. ఇవి వీళ్ళు తెలుగులో చాలా ఇష్టం. హిందీలో కొంకనా సేన్ శర్మ, మెయిన్ కొంకనా సేన్ శర్మ ప్రైమరీలీ చాలా ఇష్టం. చిల్ అవుతుంటారా ఫ్రెండ్స్ తో? ఇక్కడ అవుతూ ఉంటాం. సో గర్భా కమ్యూనిటీ ఉంది కాబట్టి పెద్ద సర్కిల్ ఉంది, బయటకి వెళ్తుంటారు, పెద్ద సర్కిల్ ఉంది. అవును. ఇండస్ట్రీలో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా అప్కమింగ్ గానీ పాస్ట్ గానీ ఆర్టిస్ట్లలో? సో యాక్టర్స్ లో అయితే చాలా తక్కువ మంది ఫ్రెండ్స్, కానీ చైతన్యరావు ఇస్ అ గుడ్ ఫ్రెండ్. సో కలుస్తుంటారు మీరు? మేము అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు. ఇప్పుడైతే చాలా బిజీ. మీరు బిజీయా? అతను? ఇద్దరు. సో ఇద్దరు బిజీ. కానీ మయసభ తర్వాత ఒక 1-2 times కలవడం కుదిరింది. మయసభ సీక్వెల్ లో మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? క్యారెక్టర్ ఉంటే తప్పకుండా, క్యారెక్టర్ రిక్వైర్మెంట్ ఉంటే. లేకపోతే ఓబుల్ రెడ్డి వైఫ్ క్యారెక్టర్ చేశారు మీరు. ఓబుల్ రెడ్డి వైఫ్ క్యారెక్టర్ నేమ్ వేములమ్మ. అవును. వేములమ్మది ఇంకేమన్నా మంచి డైలాగ్ ఉందా? ఇప్పుడు మీరు చెప్పింది కాకుండా ఏమన్నా మంచి ఇంకేదన్నా రిమెంబర్ డైలాగ్? ఇవే డైలాగ్స్ ఉండదు. సో యా, ఒక 2 episodes లో కనిపిస్తారా? 2 episodes కాదు, 1 episode. సో ఐ థింక్ 9 episodes టోటల్ ఉన్నాయి సిరీస్ లో. 3rd episode లో నేను కనిపించాను, జస్ట్ ఆఫ్టర్ ద క్రెడిట్స్. సో ఆ ఒక్క సీన్ లో ప్రామినెంట్ డైలాగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు పర్ డే తీసుకుంటారా రెమ్యూనరేషన్? ఎలా అండి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ లో? ఎలా? పర్ డేనే ఉంటుంది, బికాస్ వెన్ ఇట్స్ అ స్మాల్ క్యారెక్టర్ అండ్ కొన్ని రోజులు షూట్ ఉంటే పర్ డేనే ఉంటుంది. పెద్ద ప్రాజెక్ట్ ఉంటే దెన్ దేర్స్ ఎ లంప్ సమ్ అమౌంట్ కదా. మోడ్ ఆఫ్ పేమెంట్ ఎలా? త్రూ చెక్ వస్తుందా లేదంటే? నో దే ట్రాన్స్ఫర్ ద అమౌంట్. గెటింగ్ ద గుడ్ అమౌంట్. యా, ఇంకా బాగా రావాలి. ఇప్పుడు ప్రస్తుతం ఇంకా స్ట్రగ్లింగ్ ఫేజ్ లో కదా. సో యా, మెల్లమెల్లగా అడగొచ్చో లేదు అసలు ఏ మాత్రం ఉంటుందండి? ఒక 50K అలా ఉంటుందా పర్ డే మీకు? నో, దానికంటే తక్కువ. దిస్ ఇస్ నాట్ ఈవెన్ ఇంపార్టెంట్ టు పుట్ రెమ్యునరేషన్. వి కాంట్ రివీల్ కదా. సో ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇట్స్ అబౌట్ లైక్ ప్రాజెక్ట్ తగ్గట్టు ఉంటుంది అండ్ ప్రొడక్షన్ హౌస్ తగ్గట్టు. ఎంత పెద్ద ప్రాజెక్ట్, ఎంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఉంటే వాళ్ళు అలా పేమెంట్ ఇస్తారు. చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఉంటే అంత బడ్జెట్ ఉండదు. దాని తగ్గట్టు మన ఆడిషన్కి వెళ్ళారా మహేశ్వర, లేదా రిఫరెన్స్ ఏదైనా ఉందా? యా ఆడిషనే. సో డ్రీమ్స్ కాస్టింగ్ ఏజెన్సీలో కిరణ్ సార్ ఇస్ ద కాస్టింగ్ డైరెక్టర్. సో అతను కాల్ చేసిండు ఆడిషన్ కోసం. సో అలా ఆడిషన్ ద్వారానే వెళ్ళాను నేను. రికమెండేషన్ అలా ఏం లేదు, ప్రాపర్లీ ఐ హ్యాడ్ టు గివ్ అన్ ఆడిషన్ ఆ క్యారెక్టర్ కోసం.
సో మీ టాలెంట్ ని చూసి మిమ్మల్ని గుర్తించి ఆ అవును క్యారెక్టర్ ఇచ్చారు నేను అంటున్నారు. యాక్చువల్లీ కిరణ్ సార్కి అదే అడిగాను, సార్ నా తెలుగు గురించి ఆల్రెడీ మీకు తెలుసు, సో ఎలా నమ్మారు నేను అది చేయగలుగుతానని. మ్మ్. లేదమ్మా నువ్వు థియేటర్ ఆర్టిస్ట్, సో నాకు తెలుసుంటే కనీసం ప్రాక్టీస్తో పాటు యూ కెన్ పుల్ ద క్యారెక్టర్ అని. మ్మ్. సో అలా జరిగింది మహేసభ వేములమ్మ క్యారెక్టర్. ఓకే, సో ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు మా గురించి మంచి ఫేవరెట్ సాంగ్ ఒకటి పాడండి. మీ ఫేవరెట్ సాంగ్, తెలుగు ఆర్ హిందీ, ఫేవరెట్ ఎలాంటి సాంగ్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ రావాలి అలాంటి పాడు. ఓకే, కమ్మని సాంగ్ ఓకేనా, ఓల్డ్ తెలుగు హిట్ సాంగ్. ఎనీథింగ్ యూ కెన్ సింగ్. జస్ట్ Mm. 1 second ఫర్ ద లిరిక్స్. యా. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో, ఓహో కమ్మని ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే. మీరు కూడా పాడొచ్చు నాతో పాటు ఒకవేళ మీకు వస్తే ఆ సాంగ్. నాకు Ah. గుర్తు లేదండి. గుర్తులేదా? గుడ్ ఖచ్చితంగా పాడేవాడిని. గుడ్ ఎక్స్క్యూజ్. నిజంగా నేను మర్చిపోయాను. యాక్చువల్లీ నా ఫేవరెట్ సాంగ్ అది. అంటే మీకు అంతరం వస్తే పాడొచ్చు, చరణం. చరణం నిజంగానే గుర్తులేదు. ఖచ్చితంగా Okay. పాడేవాడిని. ఏదైనా మీ ఫేవరెట్ సాంగ్ మీకు వచ్చింది? నేనండి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేది, మీరు గెస్ట్ నేను హోస్ట్. ఇది మీరు మర్చిపోయినట్టున్నారు. మీకు కూడా ఎవరైనా అంటే అంటే మీ ఏదైనా education- సాంగ్ ఇఫ్ యూ వాంట్ టు జస్ట్ సింగ్ అలాంగ్ విత్ మీ మీరు లేదు, చేయొచ్చు. లేదు, నాదంతా గుడ్ వాయిసింగ్ కాదు. అంటే నేను మీరు జర్నలిజం చేశారని గుర్తు తెచ్చినందుకు ఇప్పుడు మీరు హోస్ట్ రోల్ తీసుకున్నట్టున్నారు. అవును, సో నాకు కూడా ప్రశ్నలు అడిగే అలవాటు చాలా ఉంది. తప్పకుండా అండి, నెక్స్ట్ టైం క్యారెక్టర్స్ చేంజ్ చేసుకొని ఒక ఇంటర్వ్యూ చేద్దాం. అదేం లేదు, తప్పకుండా మీరు హోస్ట్ గా నేను గెస్ట్ గా తప్పకుండా చేద్దాం ఆ రోజు వచ్చినప్పుడు. తప్పకుండా. సో ఎనీవే అండి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఆదిల్. మీరు ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేసి మంచి పెద్ద హీరోయిన్ అయ్యి ఇంకా మాకు మరిన్ని ఇంటర్వ్యూస్ ఇవ్వాలని, త్వరలో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.